నమస్కారం. ZM న్యూస్లో మీకు స్వాగతం. 30,000 రూపాయలు ఆశ ఆత్మగౌరవానికి భారం. దేవరకొండలో లంచం తీసుకుంటుండగా ఏడీఈ సైదు అరెస్ట్. తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండలో విచారకరమే కాకుండా హాస్యాస్పదమైన ఒక లంచగొండి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడీఈ సైదు 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీ అతడిని పట్టుకుంది. జరై కథనం ప్రకారం వర్షాల కారణంగా ఆలస్యమైన విద్యుత్ బిల్లులను చెల్లించినందుకు కాంట్రాక్టర్ నుంచి 3% కమీషన్గా సుమారు 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఒకవైపు కాంట్రాక్టర్ అప్పులు, సమస్యలతో సతమతమవుతుండగా మరోవైపు వ్యవస్థ అతడిని నీళ్లు కూడా అడగడం లేదు. చివరికి కాంట్రాక్టర్కు కోపం వచ్చి ఏసీబీని ఆశ్రయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఉచ్చు పన్ని, నోట్లు లెక్కించేలోపే నిందితుడిని పట్టుకున్నారు. అంటారు కదా, అక్రమ సంపాదన ఎక్కువ కాలం నిలవదు. ఇక్కడ వాటిని లెక్కించుకోవడానికి కూడా సమయమే లేదు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం ప్రజలు తమ ఏళ్ల తరబడి గౌరవాన్ని, ఉద్యోగాలను ఎందుకు పణంగా పెడతారో అని ఈ సంఘటన మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒకవైపు కష్టపడి పనిచేసే వ్యక్తులు, మరోవైపు వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకునేవారు. ఈ దృశ్యం హృదయాన్ని కలచివేస్తుంది. చివరికి మిగిలే ప్రశ్న ఇదే: వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ఎంతమంది ప్రజల జీవితాలు సులభతరం కాగలవు? ఛానల్ను లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి.